హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి నరసింహారెడ్డి, గౌతమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు తైక్వాండోలో ఏ విధంగా ఈ గోల్ అచీవ్ చేశారు, వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా సపోర్ట్ చేశారు, అలాగే వాళ్ళ ట్రైనర్ ఏ విధంగా కోచింగ్ ఇచ్చారు, వారి మాటలో ఒకసారి తెలుసుకుందాం. నా పేరు సాయి నరసింహారెడ్డి. నేను 7వ తరగతి చదువుతున్నాను గురుకుల ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. నేను 100 ఫైర్ ట్రయల్స్ బ్రేకింగ్ స్టన్ చేశాను. టైమింగ్ 3.25 సెకండ్స్. దీనికి మా సాయిబాబా మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు. మా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ చేశారు. నాకు మార్నింగ్ 6 to 7:30 ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే ఈవినింగ్ 5 to 7. మా నాన్న పేరు నీలకంఠారెడ్డి, మా అమ్మ పేరు స్వాతి. అలాగే మా తమ్ముడు కూడా చేశాడు స్టంట్. ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడతాడు. నా పేరు చింత గౌతమ్ కుమార్ రెడ్డి. నేను 6వ క్లాస్ చదువుతున్నాను. గురుకుల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. నేను 100 ట్యూబ్లెస్ స్టంట్ చేశాను. 5.59 సెకండ్స్లో చేశాను. అందుకు మా సాయిబాబా మాస్టర్ మాకు కోచింగ్ ఇచ్చారు. మా నాన్న పేరు చింతా నీలకంఠారెడ్డి, మా అమ్మ పేరు స్వాతి. ఒకసారి వీళ్ళది డైలీ షెడ్యూల్ ఏ విధంగా ఉండేది, ఈ కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ గోల్ ఓరియంటెడ్గా మైండ్ సెట్ ఎలా పెట్టుకున్నారో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మేము మార్నింగ్ 5:30కి లేచి ఫ్రెష్ అప్ అయి టైక్వాండో క్లాస్కి వెళ్తాము 6కి. అలాగే ఇంటికి 8కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము మార్నింగ్ ఫ్రూట్స్ తిని స్కూల్కి వెళ్తాము. ఈవినింగ్ 4:30కి స్కూల్కి అయిపోతుంది. మా ఫాదర్ ఈవినింగ్ 5కి వచ్చి పికప్ చేసుకుంటారు. అలాగే మేము గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ చేసి తర్వాత జిమ్కి వెళ్తాము. 7 అవుతుంది. ఇంటికి వచ్చేలకు 7:30 అయ్యి ఫ్రూట్స్ తిని 9 కల్లా పడుకుంటాము. మా ఊరు సుగమంచిపల్లె. ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడతాడు. మార్నింగ్ 5:30కి లేస్తాను. ఫ్రెష్ అప్ అయ్యి టైక్వాండో క్లాస్కి వెళ్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వెళ్తాను. మార్నింగ్ 8:40 నుండి 4:30 దాకా స్కూల్ ఉంటుంది. 5కి మా నాన్న పికప్ చేసుకొని గ్రౌండ్ తీసుకెళ్తారు. 5 నుండి 6:30 దాకా రన్నింగ్ చేస్తాము. 6:30 నుండి 7 దాకా జిమ్ చేస్తాము. జిమ్ నుండి ఇంటికి వెళ్ళి ఫ్రూట్స్ తిని పడుకుంటాము. నరసింహారెడ్డి కానీ గౌతమ్ కుమార్ రెడ్డి కానీ వాళ్ళ స్కూల్ సబ్జెక్ట్స్ ఎలా మేనేజ్ చేస్తూ కోచింగ్ ఎలా ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు, వారి మాటల్లో విందాం. మార్నింగ్ స్కూల్కి వెళ్తానే బాగా చదువుకుంటాము. ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటాము. అలాగే ఈవినింగ్ రన్నింగ్కి వెళ్తాము, బాగా ట్రైనింగ్ చేస్తాము. దానివల్ల మాకు ఇలా ఫలితం వచ్చింది. నోబెల్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు, సూపర్ కిడ్స్ రికార్డు. నెక్స్ట్ నేను 100 కార్స్ నా చేతుల పైన పోనిచ్చుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మా తమ్ముడు మాట్లాడతారు. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్తాను. స్కూల్లో బాగా చదువుకుంటాను. టైక్వాండో మరియు స్కూల్ని 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. డైలీ నెక్స్ట్ స్టంట్ వచ్చేసి 100 బైక్స్ కడుపు మీద పోనిచ్చుకుంటున్నాను. మా సాయిబాబా మాస్టర్ చాలా ట్రైనింగ్ ఇస్తున్నాడు. కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాము. మేము సుగమంచిపల్లి అనే ఊర్లో నుండి 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తాము, ట్రైనింగ్ తీసుకుంటాము. అలాగే మెంటల్గా మా అమ్మ నాన్న వాళ్ళు సపోర్ట్ చేశారు వెనక నుండి. నేను అందుకని ఇలాంటి రికార్డ్స్ అన్నీ సాధిస్తున్నాను. నా పేరు చింతా నీలకంఠారెడ్డి. మాది కే సుగమంచిపల్లె. మా హౌస్ వైఫ్ స్వాతి. మా పెద్ద అబ్బాయి సాయి నరసింహారెడ్డి, చిన్న అబ్బాయి గౌతమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు తైక్వాండోలో చేరాలని వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. వాళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళను తైక్వాండోలో చేర్చాము. కానీ ఫస్ట్లో కొంచెం భయపడాను, చేస్తారా చేయలేరా ఎట్లా ఏమో అని. పిల్లప్పటి నుంచి బాగా ముద్దుగా తాకాము వాళ్ళ పిల్లలను. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి సర్లే అని చెప్పి తైక్వాండో అసోసియేషన్ శివయ్య సార్ను, సాయిబాబా సార్ను కలిసాము. సార్ కూడా సార్ మీ పిల్లలను మేము ఒక మంచి పొజిషన్లోకి తీసుకుపోతాము, మంచి స్ట్రెంత్లు చేపిస్తాము, మీకు మీ అబ్బాయిలను చూసి మేము దాన్ని బట్టి చెప్తామని చెప్పారు ఫస్ట్లో.
సరే చేర్చిన తర్వాత వీళ్ళు చేసే దాన్ని బట్టి వీళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి సారు లేదు సార్ ఊరికి తైకాండో ఇది ఒకటే కాదు వీళ్ళతో స్ట్రెంత్ చేయించాము బాగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళు కూడా చేసే ఉద్దేశం ఉంది మీరు ఏమైనా మీరు సపోర్ట్ చేస్తే మేము చేయగలుగుతాము లేకపోతే లేదు సార్ అని చెప్పారు. సరే సార్ ఓకే మాకు ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు చేస్తామనే ధైర్యంగా వాళ్ళు చేస్తామంటే మేము ఏదానికైనా మేము ముందుకు వస్తాము సార్ అని చెప్పి ముందుకు వెళ్ళాము. వాళ్ళ వెనకలను మేము సపోర్ట్ చేసాము. వాళ్ళు కూడా ధైర్యంగా చేస్తామని చెప్పిన తర్వాతనే మేము ఓకే చేసి స్ట్రెంత్ చేయించాము. వాళ్ళు మా పిల్లలు స్ట్రెంత్ చేయడం వల్ల మాకు మంచి గుర్తింపు వచ్చింది స్కూల్లో కానీ ఒక 2 జిల్లాలు అనంతపురం జిల్లా కడప జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి మాకు గుర్తింపు వచ్చింది. మా పిల్లలు ఇంత గుర్తింపు తెస్తారని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. వీళ్ళ వల్ల మాకు కూడా మంచి పేరు వచ్చింది. మా పిల్లలకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఫలానా పిల్లలు అని ఇప్పుడు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు పిల్లలు కూడా. మా సాయిబాబా గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా శివయ్య సార్కు. వీళ్ళ వల్ల మాకు గుర్తింపు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్ట్రెంత్కు ముఖ్య అతిథులుగా రూరల్ పోలీస్ స్టేషన్ శివగంగాధర్ రెడ్డి సారు సిఐ సారు, అబ్బా టీవీ హరిసారు డాక్టర్ హరిసారు వీళ్ళు ముఖ్య అతిథులుగా మాకు రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒక 400 మంది పిల్లలు స్టూడెంట్ ముందర మా పిల్లలు చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం, నా పేరు స్వాతి. మా పిల్లలు చింతా సాయి నరసింహారెడ్డి, చింతా గౌతమ్ కుమార్ రెడ్డి. వీరిద్దరూ మార్షల్ ఆర్ట్స్లో చేరాలని చిన్నప్పటి నుండి ఆసక్తి చూపించారు. మేము భయపడకుండా చేర్పించాము. దాంట్లో మా క్రమశిక్షణ వీళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ మాస్టర్ సాయిబాబా గారు వీళ్ళకు బాగా కోచింగ్ ఇచ్చారు. అలానే పిల్లలు మేము ఉదయం 5:30కు లేవి పిల్లలను తైక్వాండోకి శిక్షణకు పంపించి వాళ్ళు వచ్చేకల్లా వాళ్ళకు డిన్నరు అది అరేంజ్ చేస్తే వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చి స్నానం అది చేసి జ్యూసు కొట్టించాము. క్యారెట్ జ్యూసు అట్లాంటి ఫ్రూట్ జ్యూసులు కొట్టించి తాగి ఫ్రూట్స్ తిని పోతారు. వీళ్ళు స్కూల్కు లంచ్కు ప్రిపేర్ చేసి పంపించాము. వాళ్ళతో పాటే మళ్ళీ సాయంత్రం జ్యూస్ కొట్టించి మజ్జిగ అవి తీసుకుపోయి వీళ్ళకి బాగా డైట్ ఇచ్చాము. పోతారు వీళ్ళు. సాయంత్రం రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ ఏదో కావాల్సినవి పెట్టి వాళ్ళకు పండుకుంటారు సార్. వీళ్ళు బాగానే చేస్తారు సార్ వీళ్ళు అందరూ. ఆ పిల్లలు ఈ రికార్డు సాధించడం వల్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో పేరు సంపాదించడం కూడా గర్వంగా ఉంది. మా పిల్లలు మా చుట్టుపక్కల పల్లెలన్నీ తెలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా బంధువులందరూ కూడా అందరూ కంగ్రాట్స్ అన్నీ చెప్తారు. బాగా ఫోన్ చేసి అభినందించారు వీళ్ళందరినీ. ఈ తైకాండ్ అకాడమీ నేను చాలా చోట్ల విచారించాను. ఎక్కడ కోచ్ ఇట్లా కోచు సరిగా చేసే కోచు దొరకలేదని చెప్పి నాతో అన్నారు. తాడపత్రి, పొద్దుటూరు, అనంతపురం అంతలకు విచారించాను. ఎక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఎక్కడ బాగా చెప్తే అక్కడ చేర్చాలనుకున్నాను, కొంచెం దూరమైనా కూడా. కాకపోతే ఇక్కడ తైకాండ్ అకాడమీ తాడపత్రి సాయిబాబా గారు కోచ్ బాగుందని చెప్పి నాకు 2-3 చెప్పారు. తర్వాత అక్కడ చేర్చాము. ఇంకా ఎవరన్నా ఒక పిల్లలు ఇట్లా మనకు చేర్చాలనుకున్న చేర్చవచ్చు తైకాండ్ అకాడమీలో. మా పిల్లలు అయితే అక్కడ చేర్చక ముందు చేర్చిన తర్వాత ఫిట్నెస్ కానీ, మెంటాలిటీ కానీ, క్రమశిక్షణ కానీ చాలా పద్ధతిగా అన్నీ బాగా నేర్చుకున్నారు పిల్లలు. నేను ఇంత మటుకు అవుతారని, ఇంత క్రమశిక్షణగా ఉంటారని పిల్లలు నేను అనుకోలేదు అసలు. దీంట్లో చేరినాక ఫిట్నెస్ కానీ, క్రమశిక్షణ అన్ని పద్ధతిగా రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది. మీ ఎవరైనా కానీ పిల్లవాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ అనుకోకుండా ఇట్లా తైకాండ్లో చేర్చి పిల్లలు ఫిట్నెస్ కానీ, మెంటల్గా కానీ ప్రతిదానికి ఉండాలంటే ఇట్లా తైకాండ్లో చేర్చి పిల్లలను క్రమశిక్షణగా పెంచుకోవాలంటే ఇట్లా ఏదో ఒకటి చేయాలా. లేదు మనం ఏదో ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ ఉద్యోగాలు చదువు అనుకుంటే పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆలోచించేయాలా. పిల్లల భవిష్యత్తులు చదువు మీద పడి వాళ్ళ మెంటల్గా సఫర్ అవుతున్నారు. ఫిట్నెస్ రావడం లేదు పిల్లలకు చదువు మీద పడి. ఇది తైకాండ్లో చేసిన తర్వాత బాగా ఫిట్నెస్ వచ్చింది పిల్లవాళ్ళకు. మాకైతే చాలా గర్వంగా ఉంది సార్. మా పిల్లవాళ్ళను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన సోషల్ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటాను, నమస్కారాలు. అట్లే మన యూట్యూబ్ ఛానల్ అరుణాథ్ సార్కి ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పుకుంటాము. మా పిల్లవాళ్ళకు ఇంత గుర్తింపు రావడము సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. మేము ఇంత గుర్తింపు వస్తామని కూడా అనుకోలేదు. కానీ ఈ పేపర్ వల్ల, సోషల్ మీడియా వల్ల, యూట్యూబ్ వల్ల మాకు మంచి గుర్తింపు తెచ్చినారు సార్.
ధన్యవాదాలు సార్. నా పేరు శివయ్య, ఆర్ట్స్ కాలేజీ రిటైర్డ్ పీడీ. తర్వాత నాది నేటివ్ ప్లేస్ వచ్చి తాడిపత్రి. అనంతపూర్లో నేను పనిచేయడం జరిగింది, రిటైర్డ్ కావడం జరిగింది. తర్వాత నేను ఎప్పుడు కూడా అసోసియేషన్లలో భాగస్వామి కాలేదు నా సర్వీస్లో. నా శిష్యుడు సాయిబాబా సార్ ఇట్లా అసోసియేషన్లో మీరు ప్రెసిడెంట్గా ఉండాలి, తప్పకుండా మీ సహకారం కావాలి అని చెప్పి అడగడము, ఆ అబ్బాయి యొక్క ఒబీడియన్స్ కానీ తర్వాత నెక్స్ట్ ఆ పిల్లోడు చేసే కార్యక్రమాలు కానీ నాకు చాలా నచ్చి అసోసియేషన్లో నేను నా సర్వీస్లో మొట్టమొదటిగా ఇట్లా ప్రైవేట్ అసోసియేషన్లో నేను తైక్వాండో అసోసియేషన్లో ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చాలా చక్కని కార్యక్రమాలు, రాయలసీమ టోర్నమెంట్స్ అయితేమి, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లు అయితేమి, తర్వాత లోకల్ టోర్నమెంట్లు అయితేమి, తర్వాత స్టేట్ టోర్నమెంట్లు కూడా గర్వంగా చెప్తున్నాను నేను. వితౌట్ ఎనీ కాంట్రవర్సరీ 2 స్టేట్ టోర్నమెంట్లు ఇక్కడ చెప్పడం జరిగింది వితౌట్ ఎనీ కాంట్రవర్సరీ. తర్వాత నెక్స్ట్ న్యూట్రల్ అంపైర్స్ తెలంగాణ నుంచి పిలిపించి చక్కని వసతులతో చేయడం జరిగింది. అందులో దాంట్లో ఆయన వీళ్ళ తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంది. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లోనే వీళ్ళ యొక్క స్టంట్స్ చేయడం జరిగింది, అది ముఖ్యంగా బాగా హైలైట్ అయింది. అది ఇంతే కాకుండా ఈ లక్కీ వికీ వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళకు స్కూల్లో కానీ తర్వాత నెక్స్ట్ తైక్వాండో అసోసియేషన్లో కానీ ఎక్కడ కానీ లక్కీ వికీ అంటేనే కనుక్కుంటారు, కానీ సాయి నరసింహారెడ్డి ఇట్లా అంటే కనుక్కోలేరు. అంటే అంత అట్రాక్టివ్ చేసి ఆ కార్యక్రమాలను వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. తర్వాత సాయిబాబా కూడా వినూత్నమైన ఆలోచనలు తరిగి ఎప్పుడు కూడా నిజంగా నాకు ఐఎమ్ వండర్డ్, నా శిష్యుడు అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే అసోసియేషన్ వలన నా వలన ఏదో పేరు వస్తుందని కాదు, అసోసియేషన్ వల్లనే నాకు ఇంత గుర్తింపు వస్తుంది, ఇది గర్వకారణము. తర్వాత జాతీయ గ్రామీణ స్థాయి నుంచి కూడా ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే పిల్లలకు క్రమశిక్షణ, శారీరక దృఢత్వము, తర్వాత క్రీడల యొక్క ఎందు మక్కువ, తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఈ అసోసియేషన్లో కానీ ఈ తైక్వాండో క్లాసెస్లో కానీ పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. వాళ్ళు జీవితంలో సొంతంగా నిలబడి సొంతంగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నాయకత్వ లక్షణాలు కూడా ఇక్కడ అందులో వస్తాయి. ఇప్పుడు లక్కీనే చూడండి, మాట్లాడడంలో కానీ తర్వాత ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. అసలు వండర్ఫుల్ కార్యక్రమాలు, అసలు నేను ఊహించలేదు అసలు అంత చక్కగా చేస్తారని చెప్పి ఇద్దరిని కూడా ఏది కూడా బెరుగు లేకుండా చేసేశారు. నిజంగా సాయిబాబాకు దీంట్లో నేను తప్పకుండా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ దగ్గర ఉండి అలాంటి కార్యక్రమాలు చేస్తుంటే నిజంగానే భయం కలుగుతుంది, కానీ వాళ్ళు కూడా ఎంతో ధైర్యంగా పిల్లలకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోతున్నారు. వాళ్ళ పిల్లల కార్యక్రమాలనే కాకుండా తైక్వాండో అసోసియేషన్కు తన చేతనైనంత వరకు మంచి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అండ్ మదరు. అలాంటి వారి యొక్క ఈ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జాతీయ స్థాయిలో, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో, తర్వాత జాతీయ స్థాయిలో, మున్ముందు ప్రపంచ స్థాయిలో కూడా మంచి గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో ప్లానింగ్ చేస్తూ సాయిబాబా ముందుకు సాగుతున్నాడు. అతని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తర్వాత ఈ లక్కీ వికీకి మంచి భవిష్యత్తు ఫ్యూచర్లో కలగాలని, వీరికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి జరగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా నేను తల్లిదండ్రులకు ఇచ్చే మెసేజ్ ఏమంటే, ఒట్టి చదువు మాత్రమే పనికిరాదు, చదువుతో పాటు క్రీడలు కూడా ఉంటే ఆ క్రీడల్లో నాయకత్వ లక్షణాలు అయితేనేమి, వేరే కల్చర్స్ అంటే రాష్ట్ర స్థాయి పోటీలకు పోయినప్పుడు ఇతర రాష్ట్రాల యొక్క కల్చరల్స్ అంటే వాళ్ళ యొక్క పద్ధతులు ఇవన్నీ కూడా నేర్చుకునే దానికి ఉంటుంది. తర్వాత ఎన్నో ఊర్లు చూసేదానికి ఉంటుంది. తర్వాత అక్కడ ఉండే ప్లేయర్స్తో అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. తర్వాత ఇమిటేషన్, అక్కడ ఉండే స్కిల్స్ను ఇమిటేట్ చేసి మంచి స్కిల్స్ను తీసుకునే విధంగా కూడా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టే క్రీడల మీద మక్కువ చూపిస్తూ తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించి వాళ్ళ భవిష్యత్తును, మీ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుంటారని నేను మనసారా కోరుకుంటూ, ఈ మీడియా మిత్రులకు, తర్వాత నెక్స్ట్ మా యూట్యూబ్ ఛానల్కు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సాయిబాబా ఇంతింతై ఒడ్డునింతై అనే చందంగా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకుని ప్రపంచ స్థాయిలో తాడిపత్రి యొక్క పేరును చక్కగా నిలబెడతారని నేను మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నా పేరు ఎం సాయిబాబా, అనంతపురం జిల్లా స్పోర్ట్స్ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శిని, అలాగే అయన్ తైక్వాండో అకాడమీ తాడిపత్రి ఫౌండర్ని. మా అయన్ తైక్వాండో అకాడమీ కార్యక్రమాలలో ముఖ్యంగా ఇటువంటి స్టంట్లను చేయడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో మరియు దేశంలో
ఎక్కడ ఇటువంటి స్టంట్లను ఇంత చిన్న వయసు క్రీడాకారులతో 10-11 సంవత్సరాల వయసు లోపు క్రీడాకారులతో చేసింది ఎక్కడ కూడా లేదు. వాటిని మేము బెరీజ్ వేసుకొని మా అకాడమీ నుంచి ప్రత్యేకంగా క్రీడాకారులను ఇటువంటి స్టంట్లలో భాగంగా చేయాలని చెప్పి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. చాలామంది తల్లిదండ్రులు ముందుకు వచ్చిన ఎంతోమంది భయం మరియు సొసైటీలో వారికి ఉన్న భయం వల్ల ముందుకు రాలేకపోయారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు, లక్కీ విక్కీ తల్లిదండ్రులు ముఖ్యంగా ముందుకు వచ్చి మా పిల్లల్లో మంచి ఇటువంటి ధైర్య సాహసోపేమైన కార్యక్రమాలు మీరు చేయండి సార్ అని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. వారు భరోసాతోనే ఇంత మంచి కార్యక్రమం, వాస్తవానికి పిల్లల్లో 10 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు పిల్లలందరూ చదువులోనే ఎంతో కొంత రాణించడానికి వెనకడుగు పెడుతున్నారు. వీరు చదువుతో పాటు క్రీడల్లోనూ అలాగే ఇటువంటి ప్రత్యేకంగా స్టంట్లో చాలా ఓర్పుగా ఉదయం సాయంత్రం 2 పూట్ల వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చదువును బ్యాలెన్స్ చేసుకుంటూ వారు రావడం జరుగుతుంది ప్రాక్టీస్కి. అలాగే వీరి క్రాస్ టెస్ట్లో భాగంగా 50 టైల్స్ని 6 నిమిషాలలో చేయగలిగిన లక్కీ మా మెయిన్ స్టంట్ చేసే టైంకి 3 నిమిషాల 20 సెకండ్లకు 100 టైల్స్ను బ్రేక్ చేసి అసలు అందరినీ అబ్బురపరిచాడు. అలాగే విక్కీ కూడా లైవ్లో స్టంట్ చేసేటప్పుడు ఒంటి నిండా రక్తం కారుతున్న కనీసం చీమంత బెరుకు కూడా లేకోకుండా అలాగే నిలబడి ఎంతోమంది ప్రముఖుల్ని 400 మంది క్రీడాకారుల మధ్యలో ఆ స్టంట్ చేయడం జరిగింది. వారందరూ ఆశ్చర్యపోయేలా అంత రక్తం కారుతున్న భయం బెరుకు లేకుండా 10 సంవత్సరాల అబ్బాయి నిలబడిగానంటే సిఐ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ సార్ రావడం జరిగింది. అలాగే ఎంఈఓ సార్ రావడం జరిగింది. వారు కూడా అబ్బురుపై పూర్తిగా ఇంట్లంతా క్రీడాకారులను ఎలా తయారయ్యారనేది వారి కష్టాన్ని గుర్తించి వారికి చాలా ఆశీస్సులు తెలియజేయడం జరిగింది. వీరు సాధించిన ఘనత ఇంతటితో ఆగిపోకుండా వారి తల్లిదండ్రులు సొసైటీలో అయితేనేమి 2 తెలుగు రాష్ట్రాల్లో వీరికి వచ్చిన గుర్తింపును గుర్తించి మా పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ముందుకు పంపిద్దాం సార్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వంటి సంస్థల్లో లక్ష్యంగా వారికి సాధించడమే లక్ష్యంగా, జీవిత లక్ష్యంగా వారు కొనసాగిస్తూ ఇప్పుడు నెక్స్ట్ 100 కార్లను చేతులపైన పొందించుకునే కార్యక్రమం లక్కీ, అలాగే 100 బైకులను కడుపుపైన పోయించుకునే కార్యక్రమం విక్కీ చేయబోతున్నారు. అది తొందరలోనే వీరి పూర్తిగా సెక్షన్ అంతా పూర్తయిన తర్వాత తొందరలోనే చేయబోతున్నాము. అది కూడా చాలా సాహసోపేతమైన, ఎవరు చేయని ఇంతవరకు స్టంట్ అది. దాని ద్వారా నిజంగా మాకైతే మంచి నమ్మకం ఉంది. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాని వంతు ప్రయత్నం మేము చేస్తాం. తాడిపత్రి పేరు ప్రఖ్యాతలు అలాగే అనంతపురం జిల్లా పేరు ప్రఖ్యాతలు రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా విస్తరించడమే మా అకాడమీ లక్ష్యం. తద్వారా మా అయంత ఐకొండ అకాడమీ క్రీడాకారులకు తెలియజేయడం ఏమిటంటే క్రీడాకారులని తల్లిదండ్రులందరూ ప్రోత్సహించాలి. వారిలో ఉన్న టాలెంట్ని, ప్రత్యేకమైన టాలెంట్ని గుర్తించాలి. కేవలం చదువు లేదంటే పోటీలు మాత్రమే కాకుండా ఇటువంటివి చేయడం వల్ల సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈరోజు లక్కీ విక్కీ చదువుతున్న స్కూల్లో 1500 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్లో వారిని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. వారికి 1500 మందిలో ఒక గుర్తింపు రావడం జరిగింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాలు మరియు తాడిపత్రిలో వీరికి ప్రత్యేక గుర్తింపు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చూశారు కదండి, బ్రదర్స్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి అన్న ఒకటే పోకుండా తమ్ముడు కూడా పిలుచుకొచ్చి ఇద్దరు ట్రైనింగ్ తీసుకోవడము, ఇద్దరు రికార్డ్ సాధించారు. సో అలా ఉంటుంది మాట, తమ్ముడికి అన్న బలం, తమ్ముడికి ధైర్యం అన్నట్లుగా సామెత. సో ప్రతి ఒక్కరూ ఇలాగే సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, హరినాథ్ వేదాద్రి. సీ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూస్.